హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా పెద్ద సంచలనం. రాజకీయంగా కూడా ఈ కేసు చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షం, అధికార పార్టీల మధ్య వార్గా మారిపోయింది వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించిన అంశం. ఈ కేసులో అనూహ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు, అల్లుడు, సిబిఐ అధికారి ముగ్గురుపైన కేసు నమోదైంది. వాళ్ళ ముగ్గురికి పోలీసులు నోటీస్ జారీ చేశారు. ఓ సాక్షిని బలవంతంగా ఆయనతోటి తాము చెప్పినట్లు వాంగ్మూలం ఇప్పించే ప్రయత్నం చేయటమే ఈ కేసు నమోదుకి, నోటీసులు ఇవ్వడానికి కారణమైంది. ఈ కేసులో ఆమె ప్రమేయం, ఆమె భర్త ప్రమేయం ఉందంటూ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ వస్తున్నారు. ఇప్పుడు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అవినాష్ రెడ్డి గారికి సంబంధించిన ఆయనపైన వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అవినాష్ రెడ్డి గారి తండ్రి ఇప్పటికే జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. సో సునీతారెడ్డి గారి పైన కేసు తరువాత పరిస్థితులపైన, కేసు నమోదు అవ్వడానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ పైన సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు, ముందు నుంచి ఈ కేసులో అధికార పార్టీకి కాకుండా వేరే వాళ్ళు ఉన్నారు, పెద్ద తలకాయలు ఉన్నాయి, కుటుంబంలోని వ్యక్తులే చేశారనే వాదన చేస్తూ ఉన్నారు. దాదాపు 6-7 నెలలుగా అటువంటి వాదన చేస్తూ ఉన్నారు. సో ఆయన వాదనకి బలం చేకూర్చేలా ఇప్పటి పరిణామాలు ఉన్నాయి అనేది ఆయన వాదన. ఆయనతో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే, వెల్కమ్ టు ఇహా. నమస్తే అండి. మీరు ఇంతకుముందు కూడా నాతో చెప్పారు, 4-5 నెలల క్రితం కూడా, మీరు డిసెంబర్ జనవరికి చూడండి కేసు ఎలా టర్న్ అవుతుందో ఏంటో అని. ఎలా మీరు ఫోర్కాస్ట్ చేయగలిగారు? ఇందులో ఫోర్కాస్ట్ అని నేను చెప్పను సార్. ఈ కేసు యొక్క నిడివిని నేను మొదటి నుంచి చేసుకుంటూనే వస్తున్నాను. అండ్ నేను కూడా గ్రౌండ్లో తిరిగి అక్కడ వాస్తవాలకు దగ్గర నేను చాలా విశ్లేషణలో చెప్పాను. మొదటి సిట్ రిపోర్టు, సెకండ్ సిట్ రిపోర్ట్లు అండ్ తదనంతర జరిగిన పరిణామాలని ఎన్నోసార్లు మనం చాలా విస్తృతంగా గమనించి చెప్పాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఇక్కడ రక్షించమని అడిగిన వాడికే పేక చుట్టుకుంటుంది. ఇక్కడ నేను అవినాష్ రెడ్డి గారి విషయం నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. ఇక్కడ ఒక రాజకీయ కోణంలో ఒక నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, వాళ్ళ అన్నయ్య శివప్రకాష్ రెడ్డి, వీళ్ళు చేస్తున్న ఒక వికృత క్రీడకి ఆనాటి ఏబి వెంకటేశ్వరరావు సిట్ 1 రిపోర్ట్లో మీరు ఒకటి గమనిస్తే, ఆనాటి వేలిముద్ర నిపుణుల యొక్క ఇది కానీ, అండ్ తర్వాత ఆ డాగ్ స్క్వాడ్ యొక్క ఇవి కానీ, అవేవి పరిగణలోకి తీసుకోకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఈ సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అయిన తర్వాత సుధా సింగ్ మేడం గారు చేసిన ఎంక్వైరీని కూడా ఈ రామ్ సింగ్ అనే అతను వచ్చిన తర్వాత పక్కదారి పట్టించిన దాకా, సుధా సింగ్ మేడం ఉన్నందుకు అది స్ట్రైట్ లైన్ మెథడ్లో ఉన్నది. ఆవిడ చక్కగా ఎస్టాబ్లిష్ చేసింది ఏది ఈజ్ ఎ రాబరీ విత్ కాన్స్పిరసీ ఆఫ్ మర్డర్ అని. సో దాన్ని ఎప్పుడైతే మనం పరిగణలోకి తీసుకుని అయిపోయింది దీన్ని సారాంశం అనుకున్న దగ్గర మళ్ళీ మొదలెట్టారు. చెరులంపటి కత్తులేరు కూడా ఇలాంటి చెత్త చెదరం మొదలెట్టి ఇటు తిప్పి అటు తిప్పి సిట్ 1 రిపోర్ట్లో మీరు ఒకసారి గమనిస్తే కుటుంబంలోనే అంతర్గత కలహాలతో జరిగింది అన్నది ఏదో ఒక కుటుంబానికి ఆపాదిస్తూ అవినాష్ రెడ్డి నెత్తిమే పెట్టారు. ఇది మీరు గమనిస్తే. సో సిట్ 2 మహంతి గారి రిపోర్టుల సారాంశం కూడా ఇది ఇటు తిరిగి సునీతమ్మ చుట్టూ తిరిగింది. అప్పుడు తదనంతర పరిణామాల్లో ఫ్యామిలీ అన్న కాన్సెప్ట్లో ఒక అపోజిషన్ పార్టీ ఇనిషియేట్ చేసిన దాన్ని కంటిన్యూషన్కి సునీతమ్మనే పావు కింద వాడారు. నేను ఖచ్చితంగా చెప్తాను ఆ విషయంలో. ఎందుకు అంటే ఎప్పుడైతే ఈ నెర్రెడ్డి రాజశేఖర రెడ్డి అండ్ ఈ శివప్రకాష్ రెడ్డి అనే వ్యక్తులు వివేకానంద రెడ్డి గారిని కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారు. దీనికి ఎట్లా ఆపాదించారంటే ఎలక్షన్స్ నేపథ్యం, ఎలక్షన్స్లో జరిగింది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఏ కృష్ణారెడ్డి ఉన్నాడు. ఆయన ఇవాళ ఈ సిబిఐ ఎంక్వైరీలో అతని మీద జరుగుతున్న దాష్టికాలు ఒక ఎత్తు అయితే, అవినాష్ రెడ్డి గారు మర్డర్ జరిగినప్పుడు జమలమూడి పర్యటనకి వెళ్తూ వెనక్కి వచ్చి చూసి ప్రతిస్పందించి కంప్లైంట్ ఇచ్చింది. తర్వాత ఈ పంచనామాలో ఎవడైతే పంచనామా చేశాడో అతని ప్రమేయం లేకుండా ప్రింటెడ్ డాక్యుమెంట్స్ ఇచ్చి సంతకాలు పెట్టించారు. ఎవరు? సిబిఐ ఆనాటి అధికారులు. ఇక్కడ మీకు ఇవన్నీ కూడా, ఎందుకంటే పంచనామా అంటే నాకు తెలిసి లోపలికి వెళ్ళి అక్కడ స్థితిగతులు అని. తర్వాత ఈ ఎర్రగంగిరెడ్డి గారు అనే వ్యక్తి ప్రమేయం ఎలా క్రియేట్ చేశారంటే, ఇది ఒక వాస్తవాన్ని పక్కదారి పట్టించినట్టు. ఏంటంటే వాడు తలుపు తీస్తే లోపలికి వెళ్ళి వాళ్ళు మర్డర్ చేసి చంపినట్టు. దానికన్నా ముందు కుక్కను చంపిన ఉదంతం. సో వీటిలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఒక సుధా సింగ్ మేడం గారు లాంటి ఆవిడ ఎప్పుడైతే చక్కగా ఎస్టాబ్లిష్ చేశారో, ఇక్కడ ఏం చేశారు, ఈ ఎర్రగంగిరెడ్డి లేని వ్యక్తిని పిక్చరైజ్ చేసేలో వీడు నెక్స్ట్ డే ప్రమేయం వీడిది, ఎర్రగంగిరెడ్డి గారిది. ఏంటి, వీడి మనుషులతో రాపడి రక్తం మరకలు ఇవన్నీ చెరిపించి ఇచ్చేయడం. తర్వాత ఈ పిఏ కృష్ణారెడ్డిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆ సెల్ టవర్ల ఆధారంగా కన్వర్సేషన్స్ ఏమున్నాయో ఒకసారి చూడమనండి. ఇవేవి ప్రతిపాదనలో తీసుకోకుండా 164 సిఆర్పిసిలో వీడికి నచ్చిన రిపోర్టులు రామ్ సింగ్ రాసి సంతకాలు తీసుకుని దాన్ని బేస్ చేసుకుంటూ అబద్ధాల పునాదుల మీద ఈ కేసు నడిపిన ఉదంతం. తర్వాత ఈ బీటెక్ రవి తమ్ముడిని పరమేశ్వర రెడ్డి అని ఒక అతను
చంపేశాడు. Hmm. ఈ పరమేశ్వర రెడ్డి ముందు రోజు రాత్రి హాస్పిటల్లో, తర్వాత వీళ్ళని వెళ్ళి కలిసి మాట్లాడడం, ఆదినారాయణ రెడ్డిని బీటెక్ రేవని గెస్ట్ హౌస్ కలిసారని ఓకే. అండ్ తదనంతర పరిణామాల్లో ఎప్పుడైతే ఇతనికి నెక్స్ట్ డే హాస్పిటల్లో అడ్మిషన్ ఇవ్వకపోవడం, ఇవేవి సిబిఐ పరిగణలోకి తీసుకోవట్లేదు. అండ్ మోర్ ఇక్కడ మీకు ఈ దస్తగిరి గారు, సునీల్ గారు లోపలికి తలుపులు బద్దలు కొట్టుకుని నేను పిక్చర్స్ పబ్లిష్ చేశాను. ఇక్కడ మీకు వాస్తవం ఏంటంటే తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చిన తర్వాత 117 ఫోటోలు తీసిన పోలీస్ ఎంక్వైరీ డిపార్ట్మెంట్ విజిల్ బ్లోవర్స్ అంటారు సార్ వాళ్ళని. శివశంకర్ రెడ్డి కూడా అరెస్ట్ అయి ఉన్నారు. ఈయన అవినాష్ రెడ్డికి విశ్వ ప్రయత్నం చేశారు 25వ తారీఖు లోపల. నేను ఛాలెంజ్ చేసింది కూడా అదే, అరెస్ట్ చేయలేవు, ఇంపాసిబుల్ అని. అది జరిగింది. సో అప్పుడు విచారణ తప్పుదారి పట్టించే ప్రయత్నం రామ్ సింగ్ చేశారనుకున్నప్పుడు రామ్ సింగ్ పైన కూడా హత్యాయత్నం, రామ్ సింగ్ కూడా బెదిరించడం, రామ్ సింగ్ చంపేస్తామంటూ బెదిరించడం లాంటివి జరిగాయి. ఆయన కూడా పోలీసులు కంప్లైంట్ చేశారు. నేను చెప్పింది అదే సార్. దీనికన్నా ముందు జరిగిన పరిణామాల్లో ఈ పిఏ రామకృష్ణారెడ్డికి 3rd డిగ్రీ 3 సార్లు ప్రదర్శించారు. ఒకటి ఒక ప్రొఫెసర్ గారి ఆధ్వర్యంలో జడిసిపోయారు. ప్రొఫెసర్ గారు వీడు బయటకు వచ్చి కాళ్ళు ఈడ్చుకుంటూ రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి పశువు కన్నా అద్దానంగా కొడుతున్నారని ప్రొఫెసర్ గారి సమక్షంలోనే, ఎందుకంటే వీళ్ళిద్దరిని ఒకేసారి ఎంక్వైరీకి పిలిచారు. అది రామ్ సింగ్ చేసిన పని అదొకటి. రెండోది వీళ్ళిద్దరు కొడుకులు దీంట్లోనే చంపు చెవులు మూసారు నిజం చెప్పమని. ఆయన వాళ్ళ అబ్బాయి పెళ్లి కూడా క్యాన్సిల్ అయిపోయి అతను అమెరికా ప్రయాణం కూడా ఆగిపోతుంది అన్న పరిస్థితి వచ్చినప్పుడు రెస్క్యూ ఆపరేషన్ జరిగింది ఆ బియ్యంకుల దగ్గర నుంచి. లక్కీగా అతను అమెరికా కూడా వెళ్ళగలిగాడు. అప్పుడు కూడా కుక్కను కొట్టినట్టు కొట్టారు రామకృష్ణారెడ్డి. సో ఇవన్నీ పరిణామాలు 3rd డిగ్రీ ప్రదర్శిస్తున్న ఈ వ్యక్తి అంత చేసినా సరే అది ఆయన దగ్గర నుంచి అబద్ధం చెప్పించలేకపోయాడు. ఇది గమనించండి ఫస్ట్. కాదు, నా పాయింట్ ఏంటంటే రామ్ సింగ్ ని చంపేస్తామని బెదిరించింది ఎవరు? దీనికన్నా ముందు జరిగింది ఏంటంటే రామ్దేవ్ గారు, మన రాహుల్ దేవ్ గారు ఎస్పీ గారి దగ్గర ఉన్నప్పుడు రామకృష్ణారెడ్డి ఈ విధంగా జరుగుతుందని కంప్లైంట్ ఇచ్చారు. దీనికన్నా ముందు పోలీస్ వ్యవస్థలో కంప్లైంట్ ఇస్తే పోలీసులు సిబిఐ మీద కంప్లైంట్ ఇస్తే మేము ఎక్కడ తీసుకుంటామని ఆయన దాటివేశారు. ఆయన ఎప్పుడు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఎవిడెన్సెస్ ఉన్నాయి నా దగ్గర అని చెప్పి ఆయన ఇచ్చినప్పుడు ఆయనకి అక్నాలజ్మెంట్ కూడా ఇచ్చారు రాహుల్ దేవ్ గారు. అండ్ విజిల్ బ్లోవర్స్ అని చెప్తాను చూడండి, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఆయన తీసుకున్న వాటిలో ఇక్కడ నా ప్రమేయం ఎక్కడ ఉందన్న దాంట్లో ఆయన జస్టిఫై చేసుకోగలిగాడు. ఎవరు? రామకృష్ణారెడ్డి. సో దీంట్లో ఆ పరిస్థితులు ఏంటంటే రామ్ సింగ్ రివర్స్ పెట్టాడు కేసు. సో నిజంగా అటాక్ జరగలేదా? ఆయన మీద జరుగుతుంది. సీసీ ఫుటేజ్ సంథింగ్ కూడా ఏదో చూపించినట్టున్నారు సార్. అది సంబంధం లేదు. నా దగ్గర సీసీ ఫుటేజ్ నేను మీకు ఫార్వర్డ్ చేసి చూసారా, జేబుల్లో చేతులు పెట్టుకుని మంది మార్బోళ్ళని తేలుతుంది. సో ఇవన్నీ నేను చెప్తున్నాను సార్. దీస్ ఆర్ ఆల్ ఒక కాన్స్పిరసీని ఎంత చక్కగా డ్రైవ్ చేశారంటే దే కెప్ట్ ఎవ్రీబడి ఇన్ డార్క్. అండ్ సిట్ ఫస్ట్ ఎప్పుడైతే ఏఎస్ఐని సిఐని వీళ్ళు కూడా అసలు ఫ్యామిలీ అన్న దాని మీద ఏ విధంగా చాప్ చేసుకుంటూ వచ్చారో సార్ గమనించండి. ఆనాడు గవర్నమెంట్ ఎవరిదండి? టీడీపీ గవర్నమెంట్. ఆయన ఫస్ట్ చంద్రబాబు గారు ప్రెస్ మీట్ చూడండి, కుటుంబ సభ్యులు ఏదో గొడవ చేసుకుని వాళ్ళు ఏదో చేసుకున్నారు, అక్కడి స్టెప్ ముందుకు వెళ్ళలేదు. ఎందుకంటే ద మ్యాన్ బిహైండ్ కాన్స్పిరసీ అని దాన్ని అట్రిబ్యూట్ చేసేస్తున్నారు. ఫ్రేమ్ వర్క్ ఎట్లా జరిగింది మీకు తదనంతరంలో? ఇప్పుడు నిజంగా ఫ్యామిలీ అన్నప్పుడు నిజంగా నా ప్రాస్పెక్టివే రైట్ రాంగ్ పక్క తెద్దాం. ఈ ప్రాస్పెక్టివ్లో అది ఎవరు నరేడి రాజశేఖర రెడ్డి, ప్రకాష్ రెడ్డి అండ్ సునీతమ్మ టెరిటరీ అన్నప్పుడు ఫస్ట్ వాళ్ళని కదా ఇంత బొంబార్డింగ్ జరగాలి సిట్ 1 రిపోర్ట్ ప్రకారం. కాదు ఎవరో నిద్ర లేకుండా ఈల్ గారు బాబు అవినాష్ రెడ్డి అని వీళ్ళ ప్రకారం అన్న దగ్గర ఎక్కడైనా మీకు ఉందా? ఒక సస్టైనిటీని అలా గవర్నమెంట్ మారేదాకా చూసుకుని గవర్నమెంట్ దారిన తర్వాత వ్యవస్థలో ఉన్న కొంతమంది వ్యక్తులతో అవినాష్ రెడ్డి పక్కన సీలింగ్ చెప్పగలిగారు. మీరు ఇది గమనించండి. అప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నడుస్తోంది, జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తుంది అనే ఇంప్రెషన్ ఉన్న నేపథ్యంలో కదా బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ ఇస్తుందన్న నేపథ్యంలో, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో కూడా వ్యవస్థను మేనేజ్ చేయగలిగి సునీతమ్మకి అండగా నిలబడే పరిస్థితి ఎవరికి ఉంటుంది సార్? సార్ ఒక మాట చెప్తా సార్, సునీతమ్మకి అండగా లేకపోతే అవినాష్ రెడ్డికి అండగా అనే మాటలు మాట్లాడదాం. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత భాస్కర్ రెడ్డి గారు కదా వాళ్ళ ఫ్యామిలీకి బాబాయ్ పెద్ద దిక్కే కదా ఆయన. కాదంటే ఆయనైనా కాపాడుకోగలిగారు సార్ ఆయన. ఇంకా చెల్లిను తమ్ముడు సంగతి పక్క తెద్దాం సార్ కాసేపు. అరే వీళ్ళు పోనీ అవినాష్ రెడ్డి చేయొచ్చు, లేదా సునీతమ్మ చేయొచ్చు, లేదా ఆయన చేయొచ్చు, ఇవన్నీ పక్క తీసుకుంటే మనిషి అంత మనిషి భాస్కర్ రెడ్డే కదా ఆయనకి. ఫ్యామిలీలో రాజశేఖర రెడ్డి గారు, వివేకం సార్ అండ్ భాస్కర్ రెడ్డి గారు కదా. వీళ్ళ ముగ్గురులో సొంత ముఖ్యమంత్రి అయ్యి ఉండి మన రాష్ట్రానికి సొంత బాబాయినే పరిరక్షించుకోలేపాడు కదా ఆయన. తప్పు చేశాడు కాబట్టి పరిరక్షించలేదేమో. అంటే తప్పు చేసింది భాస్కర్ రెడ్డి కాదు అవినాష్ రెడ్డి అని సునీతమ్మ ప్రాస్పెక్ట్ లో ఉన్నప్పుడు మరి అవినాష్ రెడ్డి లోపలికి వెళ్ళిపోయినానికి వదిలేయాలి కదా భాస్కర్ రెడ్డిని బయట తేయడానికి. ఇందులో కొన్ని వ్యవస్థలు కొంతమంది మీద ఫోకస్ చేసి చేస్తున్నప్పుడు ఎవరు నిమిత్తం లేకుండా కొన్ని జరుగుతున్నాయి అనే విషయం ఫస్ట్ గ్రహించండి.
సో ఆ వ్యవస్థలు మేనేజ్ చేయడం కాదు, వ్యవస్థలో ఉన్న వ్యక్తులు మేనేజ్ చేశారు. వ్యక్తులు మేనేజ్ చేయబడ్డారు Manage చేసిన underline వ్యక్తులు చేయవలసిన ఎవరు? విషయం ఇక్కడ. మేనేజ్ చేసిన వ్యక్తులు ఎవరు? వాళ్ళే. మేనేజ్ అయిన వ్యక్తి రామ్ సింగ్ యాజ్ ఫర్ యూ. ఎస్. మేనేజ్ చేసిన వ్యక్తులు ఎవరు? ఇంకెవరు? వీళ్ళు కానప్పుడు ఇంకెవరు అవుతారు? ఎవరు? సిట్ 1 రిపోర్ట్ పరిస్థితులు ఎవరు మేనేజ్ ఎవరు? ఎవరైనా అవ్వచ్చు. కేంద్రాన్ని రాష్ట్రాన్ని కూడా పక్కన పెట్టి ఆ పర్టికులర్ వ్యక్తి చెప్పారు సార్, కాబట్టి ఇందులో రామ్ సింగ్ మొత్తం వ్యవస్థను మర్చిపోయారు. నేను ఎప్పుడు ఒక మాట కన్ఫైన్ ఉంటాను, వ్యవస్థ ఎప్పుడు చాలా గొప్పది. వ్యవస్థలో ఒకలో ఇద్దరు పనికిమాలిన వ్యక్తులు ఆ వ్యక్తులు వ్యక్తులు ప్రభావితం అవుతారు. ఉమ్. ఆ ప్రభావితమైన అంశానికి మనకి బాధ్యత కాదు అది. ఉమ్. ఎవడైతే చేసాడో వాడిని పట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఆ వ్యవస్థదే ఉంటుంది. ఉమ్. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఉమ్. సిబిఐ ఈ పొరపాటు చేసిందని మాట్లాడతారు, కానీ సిబిఐలో ఉన్న రామ్ సింగ్ ఈ పొరపాటు చేశాడని 199 మంది అంతే మాట్లాడతారు. కదా, సిబిఐ అంటాం మనం. సో సిబిఐ ఈ మచ్చ తొలగించుకోవడానికి వాళ్ళంతటి వాళ్ళు చిత్తశుద్ధి చాటుకుంటూ ఉమ్. ఇవాళ ఖచ్చితంగా కార్యరూపం దాల్చారు కదా. తేల్చాలా ఇప్పుడు ఎవరు రామ్ సింగ్ వెనక ఎవరున్నారో కూడా తేల్చాల్సిన బాధ్యత ఆబ్వియస్గా CBI తెలుస్తారు. తేల్చుకుంటే అలా ఉండరు. ఉమ్. ఇవాళ రామ్ సింగ్ నోటీస్ ఇచ్చారు కదా. అవును. సునీత, రాజశేఖర రెడ్డి అండ్ రామ్ సింగ్ ఇస్ ఆల్ బీన్ సస్పెక్టెడ్ అండ్ దే బీన్ కాల్ ఫర్ ఎంక్వైరీ. ఉమ్. సబ్సిక్వెంట్ ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది. ఉమ్. దీనికి అనుగుణంగా వ్యవస్థ తన పని తాను చేసుకుంటుంది. అందుకే నేను చెప్తున్నా, ఉమ్. వ్యవస్థలో ఒక విషయాన్ని కొన్నాళ్ళు సప్రెస్ చేయొచ్చు, బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ డెఫినెట్లీ పాప్ అప్. ఉమ్. 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 అదే వ్యవస్థకు ఉన్న గొప్పతనం. ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో ఉమ్. మనం ఏదో అనుకుంటాం, ఇవాళకి వాళ్ళు గడిచిపోయింది, చేతులు దులుపుకొని పోవచ్చు అది ఇది అని. ఉమ్. మధు కూడా ఉమ్. తెల్లారితే ప్రమాణ స్వీకారం ఏమైంది, ఉమ్. ఎత్తు లోపడేశారు. శశికళ కాదు, ఎవ్రీథింగ్ షీ డిజైన్. సిట్ 1, సిట్ 2, సిబిఐ, రామ్ సింగ్ ఎంక్వైరీ చేసిన సిబిఐ, సుధా సింగ్ మేడం ఎంక్వైరీ చేసిన సిబిఐ, ఇప్పుడు ఇంకో కొత్త అధికారి ఎంక్వైరీ చేస్తున్న సిబిఐ. వీళ్ళెవరూ చెప్పని విషయాలు, ఓ సెక్షన్ ఆఫ్ ప్రధానమైన మీడియా చెప్పని విషయాలు, ఓ ప్రభుత్వం చెప్పని విషయాలు, ఓ అధికార పార్టీ చెప్పని విషయాలు మీకు ఎట్లా తెలుస్తున్నాయి? మీకెవరు ఇస్తున్నారు లీకులు? ఒక జర్నలిస్ట్ ఎవరు లీక్లు ఎవరి పని అది చేసుకుంటే దొరుకుతాయి. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం, చదువుకున్న దానికి న్యాయం చేయడం, ఏది నిజం ఏది అబద్ధం నమ్మడం, ఒక్కొక్కడికి ఒక కన్వెన్షన్ ఉంటుంది. నేను నమ్మలేదు. ముందు నేను ఒక బొగనిశాన్లో కూర్చున్నప్పుడు నేను మాట్లాడాను, ఆ దత్తరిగాడు ఎందుకు బయట ఉన్న లోపల వేయచ్చు కదా, ఆయన పట్టుకుని ఈ చెత్త చెదారం ఇదంతా ఎందుకని. అంటే ఇక్కడ మీకు రాజకీయ కోణం ఎప్పుడైనా సరే 3 ఉంటాయి సార్ ఇక్కడ. ఒకటి రాజకీయ కోణం, రెండోది వ్యక్తిగత కోణం, మూడోది ఆస్తులు విలువలు తగువులు. ఈ మూడిట్లో మీరు కనుక నిశ్చితంగా గమనిస్తే రాజకీయ కోణంలో అవినాష్ రెడ్డి ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ, టికెట్ కూడా ఆయనకే ఇచ్చారు. ఇదే వ్యక్తి నా ఎంక్వైరీ కూడా నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేశానంటే, వివేకం సారు అవినాష్ రెడ్డి గారి గురించి ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేశారు. ఏ జమ్మల మడుగులో ఆమె ప్రభావితం ఆవిడ రెబల్ గా నిలబడబోతున్న దగ్గర కూడా కన్విన్స్ చేసి పాసిఫై చేసి నేను ఆవిడతో కూడా మాట్లాడడం జరిగింది. నేను ఇంటర్వ్యూ చేశాను, రేపు టెలికాస్ట్ చేస్తాను. సో ఆవిడ కూడా కన్విన్స్ అయ్యి ఇవాళ వైఎస్ఆర్సీపీ పట్ల చిత్తశుద్ధి చాటుకుని వాళ్ళు ఎవరి మటుకు వాళ్ళు క్యాంపెయిన్ చేస్తుంది. ఇక్కడ రాజకీయ కోణం ఎట్టి పరిస్థితుల్లో లేదు. రెండోది ఆస్తుల విషయంలో అనుకుంటే, ఆస్తులు అన్న దగ్గర ఆయనకి రెండో భార్య ఉంది. దానికి ఎక్కడైతే ఇస్తారన్నప్పుడు ఈ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, ఈ శివప్రకాష్ రెడ్డి ఇద్దరు ఆయనకి టార్చ్ లైట్లు వేసుకుని సెక్యూరిటీ గన్లు పట్టుకుని తిరుగుతున్నారు, ఆయన ఎక్కడ మనస్థాంతి లేకుండా. ఇది ప్రూవెంట్ ట్రాక్. మీరు కడపలో ఎవరైనా అడగండి. కాదు వీళ్ళకి ఈ రాజశేఖర రెడ్డి గారు సంథింగ్, మీరు శివప్రకాష్ రెడ్డి గారు, వీళ్ళు గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కాంట్రాక్టులు వర్క్స్ ఏదో చేశారు అని చెప్పి బీటెక్ రవితో ఆదినారాయణ రెడ్డితో బిజినెస్ సీఎం రమేష్ గారితో కూడా బిజినెస్ రిలేషన్ ఉందా? పొలిటికల్ అలిగేషన్. ఈవెన్ వివేకం సార్ ఓడిపోవడానికి కూడా కారణం చాలా వరకు వీళ్ళు వర్కౌట్ చేశారు ఎమ్మెల్సీగా ఆ టర్మ్లో. బీటెక్ రవి గెలిచాడు కదా. కానీ వివేకానంద రెడ్డి గారు శివశంకర్ రెడ్డి వల్ల నేను ఓడిపోయానని పదే మాట్లాడారు అనేది కదా. పులివెందులు శివశంకర్ రెడ్డి గారి వల్ల నేను ఓడిపోయానని పదే మాట్లాడారని కదా. కానీ ఇప్పుడు బావమర్దుల పేరు ఆయన ఎక్కడ ప్రస్తావించినట్టుగా రాలేదు బయటకు. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆయన మీరు ఇంటర్వ్యూ చేస్తే మీకు తెలిసిన కోణం, ఆయన తెలిసిన కోణం మీరు నమ్మొచ్చు. నేను ఎంక్వైరీ చేసిన తర్వాత జరిగిన కోణాలు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది నేను మాట్లాడుతున్నా. కాంట్రడిక్షన్ అంటే కాంట్రడిక్ట్ చేయమనండి, నాకే అభ్యంతరం, ఐఎమ్ ఓపెన్ ఫర్ ఇట్. సో ఆయన ఎమ్మెల్సీగా ఓడిపోవడం, ఈయన జెడ్పీటీ చైర్మన్ అవుతానికి ప్రయత్నించడం లేదు కనుక్కోండి సార్ శివప్రకాష్ రెడ్డి. ఆబ్వియస్. సో ఇవన్నీ మీరు చెప్తున్న దాని ప్రకారం ఆస్తుల కోణంలో జరిగిన హత్య. ఆస్తుల కోణం, ఎందుకంటే ఆయన రెండో భార్యకి ఏదో ఆస్తి రాస్తానన్న దగ్గర ఇప్పుడు మీకు వాళ్ళు డబ్బులు ఎత్తుకెళ్ళిపోయింది. అండ్ ఎవడు దశగిరిగడ సునీల్ యాదవ్ కూడా డబ్బులు ఎత్తుకెళ్ళిపోయింది, ఆయన కాగితాలు ఎత్తుకెళ్ళిపోయింది, దొరికింది. ఎక్కడున్నాయి ఆ కాగితాలు, డబ్బులు దొరికాయి కదా. సిబిఐ సీజ్ చేసుకుంది, 40 లక్షలు ఎంత క్యాష్ సీజ్ చేసి, క్యాష్ ఎక్కడ చెప్పుల షాప్ ఏదో ఎక్కడ పెట్టి దొరికింది. దీనికన్నా ముందు ఒకటి మీకు ఒక ఆస్తి విషయంలో మాట్లాడుతున్నారు, నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బెంగళూరు ప్రాపర్టీ. ఆ బెంగళూరు ప్రాపర్టీ అది ఒక డమ్మీ బినామీది. అది అంటే అదేంటి దాన్ని ఏమంటారు, దొంగ డాక్యుమెంట్లతో చేస్తున్న ట్రాన్సాక్షన్లో అడ్వాన్స్ తీసుకున్నది తిరిగి వివేకానంద గారు డబ్బులు వెనక్కి ఇచ్చారు. అది ఆయన ఎంక్వైరీ చేస్తే, సిబిఐ ఎంక్వైరీ చేసినప్పుడు కూడా డబ్బులు వెనక్కి ఇచ్చిన విషయాలు కూడా ప్రస్ఫుటించి ఆయన డీడీలు చెక్కుల రూపంలో కూడా వెనక్కి వచ్చి చెప్పారు.
సో అంచేత దెర్ ఇస్ నో కాన్స్పిరసీ యాజ్ ఫర్ as దట్ యాంగిల్ అండ్ పొలిటికల్ యాంగిల్ లేదు. రెండోది మిగిలింది ఫ్యామిలీ యాంగిల్. ఆ ఫ్యామిలీ యాంగిల్ ప్రకారం చూసుకుంటే ఇక తలుపులు బాధలు కొట్టడం ప్రేరేపించిన ఈ దస్తగిరి గాడు, ఈ డ్రైవర్ గాడు, వీళ్ళందరూ ఎవరి వల్ల ఎందువల్ల చేత అన్నది క్లియర్. కుక్కను ముందు చంపింది, తర్వాత జరిగిన పరిణామాలు వీళ్ళందరికీ తెలుసు. కానీ దస్తగిరి పైన, సునీతమ్మ కుటుంబం పైన వేధింపులు ఉన్నాయనే ఒక ఇంప్రెషన్ కనపడుతోంది. దస్తగిరి భార్య మాట్లాడుతుంది, ఆయన ఎక్కడో ఎవరో లవ్ మ్యారేజ్ చేసుకుంటే అక్కడికి పోతే ఆయన తీసిపోయి జైల్లో వేసారు. జైల్లో ఉన్నాడు దస్తగిరి, ఆయన జైల్లో చంపేస్తారనే ఆందోళన దస్తగిరి భార్య వ్యక్తం చేస్తుంది. జైలుకి వెళ్ళ మునుపు చేసిన పనులు, సెటిల్మెంట్లు, వ్యవహారాలు, కార్లు, కాన్వాయిలు, ఇవన్నీ ఎవరికి తెలియదు. సో కార్లు తేరా జరుగుబాటు అంత సుఖం లేనంత జరిగింది దస్తగిరికి. తర్వాత మితిమీరిన ధోరణికి పోలీస్ వ్యవస్థ ప్రతిస్పందించింది. ఏముంది? సో ఈ మొత్తం వ్యవహారంలో సునీతమ్మ మా తండ్రిని చంపిన వాళ్ళు ఎవరో తేల్చుకోవాలని ఫైట్ చేస్తుంది అనే ఇది ఎందుకు కనపట్లేదు మీకు? దాన్ని ఆ యాంగిల్లో చూడలేకపోతే నేను చూడగలను. ఇప్పుడు వెనకటికి ఒక సామెత ఉంటుంది కదా, కొండ తల కింద ఎట్టుకుని రాళ్ళ కోసం ఎందుకు ఎత్తకడం అని. సామెత తెలుసు కదా. వెనకటి కొడుకో కొండ ఇంటి కింద ఉందట పక్కన, అక్కడ రాయి కోసం కాకుండా ప్రపంచ యాత్రకు మొదలెట్టు అలాగే ఉంటుంది. సునీతమ్మకి షీ నోస్, అంటే నోస్ అని నేను చెప్పను కానీ ఫ్యామిలీ క్లస్టర్స్ అండి. తెల్ల పిల్లమ సినిమా చూడండి ఒకసారి, ఎటుపక్క తేల్చుకున్నాడు అతను, అలాగే ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని జరగవు. ఎవ్రీడే ఇస్ నట్స్ అండి. అందుకే ఇంకా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ నాకు ఈ మొత్తం ఎపిసోడ్ లో అర్థం కాదు ఏంటంటే, చివరిగా కంక్లూడ్ చేద్దాం ఆ ఇష్యూ. సునీతమ్మ పక్కకి వెళ్ళిపోయారు. ఇప్పుడు షర్మిలమ్మ ఎపిసోడ్ నడిపిస్తున్నారు ఎందుకు? అదే ఇప్పుడు వీళ్ళు దే వాంట్ టు కీప్ తెలుగుదేశం ఇన్ డార్క్. ఇది తెలుగుదేశం గ్రహించలేకపోతుంది. నేను డైరెక్ట్ గా డెలిబరేషన్ చెప్తున్నా. ఇవాళ మీకు రాజకీయ క్షేత్రంలో రాజకీయాలు చేయడం మానేసి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం చుట్టూ తిప్పే రాజకీయానికి కొత్త పంథాకి తెరలేపారు. సుఖప్రాణం అంటారు దాన్ని. వాళ్ళు కేటీఆర్ చూడండి, 30 ఛానల్ పెట్టుకుంటే గెలుస్తుంది అన్న ప్రవచనాలు చెప్తున్నాడు. ఇది క్షౌరవతానికి కానీ వివరం తెలియదు అన్నట్టు. ఇది మొత్తం ఈ 4 సంవత్సరాల ప్రస్తుతంలో తెలుగుదేశం పార్టీ ప్రజల తరఫున పోరాటాలు, ఇవన్నీ ఆరాటాలు తప్ప ఏమి కనబడకుండా కేవలం కేసులు, దాని ఆవశ్యకత, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పక్కనే కాలక్షేప కార్యక్రమం జరిగింది. మీరు గమనించండి కావాలంటే, ఎంతసేపు ఆడిపోసుకునే రాజకీయాలు. వాస్తవానికి మీరు సింపతి గెయిన్ చేసే కార్యక్రమం అనుకుంటే ఇట్ ఇస్ అ మెజరబుల్ ఫెయిల్యూర్ వివేకానంద రెడ్డి గారిది ఫ్యామిలీ పరంగా చూసుకుంటే. ఎందుకంటే ఎలక్షన్ కూడా అది లీడ్ కాలేదు, 151 సీట్లు వచ్చాయి ఆయనకి. మీకు అర్థమైందా? అండ్ సబ్సిక్వెంట్ పరిణామాల్లో 4 సంవత్సరాలు దాని మీదే కాలక్షేపం చేశారు. ఇంకోటి యాడెడ్ ఆబ్జెక్టివ్ అమరావతి. అమరావతి రాజధాని కాదని వీళ్ళు మాట్లాడుతున్నారు. రాజధాని లేదు రాష్ట్రం, అది చాలా తప్పు అంటాను నేను. ఎందుకంటే 3 రాజధానుల బిల్లు విరమించుకుంది గవర్నమెంట్. అమరావతి కరస్పాండెన్స్ జరుగుతుంది, ఆయన అక్కడే కూర్చొని పరిపాలిస్తున్నాడు. ఏదో మిమ్మల్ని చిన్నపిల్లలు చేసి ఏడిపించడానికి గడికి వచ్చారు, వైజాగ్ వెళ్ళిపోతాను అంటున్నాడు. వీళ్ళు జుట్లు బిక్కుని వస్తున్నారు ఛానల్లో కూర్చొని. కానీ అతను వాస్తవానికి వైజాగ్ వెళ్ళే అమరావతి నుంచి పరిపాలన సాగుతుంది. సచివాలయం అక్కడే ఉంది, సెక్రటరియట్ అక్కడే ఉంది, అన్ని పనులు అక్కడే జరుగుతున్నాయి. ఇంక్లూడింగ్ సీఎం సొంత ఇల్లు, సీఎం క్యాంప్ ఆఫీస్ తో సైతం. సీఎం 4-5 ఇల్లు ఉన్నాయి. హైదరాబాద్ ఇల్లు ఉంది, బెంగళూరులో ఇల్లు ఉంది, పులివెందుల్లో ఇల్లు ఉంది. ఇప్పుడు వైజాగ్ లో సీఎం కి ఇంకో ఇల్లు కడుతున్నారని. కాబట్టి ఏ ఇల్లు అని వైజాగ్ ఎక్కడ కడుతున్నారు? సీఎం కి ప్రగతి భవన్ కూడా ఇలాగే చెప్పి కాంగ్రెస్ సక్సెస్ ముఖ్యమంత్రి నివాసం చాలా తప్పు మాట్లాడతారు సార్. ముఖ్యమంత్రి ఎవడైతే అందులో ఉండే హక్కు ఉంటుంది. అది కూడా ఏడి అక్కడ కూర్చుని క్యాంప్ హౌస్ పెట్టుకుంటే వాడు కాదండు, లేదా తుఫాన్లో వచ్చినప్పుడు అక్కడ కూర్చుని పరిపాలిస్తుంటే వాడు కాదండు. అంతకు మించి ఇక్కడ ఏదో రాజధాని వెళ్ళిపోయినట్టు మీరు భ్రమించుకుంటే వాడు తప్పు, నేను తప్ప అంట. నేను ఏకీభవించాను దానికి కూడా. అమరావతి వాళ్ళ రాజధాని, దాని మీద కరస్పాండెన్స్ జరుగుతుంది, ముఖ్యమంత్రి అక్కడే ఉన్నాడు. అనవసరమైన విషయాలు మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవడం ఆ ఛానల్ వాళ్ళకి అలవాటు. అది నాకు అలవాట్లేదు. అది స్టిక్ టు మై గన్స్. అమరావతి స్టిల్ రాజధాని, ఇట్స్ హ్యాపనింగ్. సో మీరు ఎందుకు ఆమె ఇష్యూని, సునీతం ఇష్యూని ఇప్పుడు ఆ మీడియా పట్టించుకోవట్లేదు సార్? రోజు అబద్ధాలు చెప్పండి. ఇప్పుడు అబద్ధాలు అనేవి రోజు చెప్పడం అలవాటు అయిపోయింది అనుకోండి సార్. ఓ రోజు నిజం బయటకు వచ్చినప్పుడు అబద్ధాలు నిజమే డామినేట్. వాళ్ళ కళ్ళతో చూసింది మాత్రమే వార్త, అది మాత్రమే కష్టం. కళ్ళతో చూసిందని చెప్పండి సార్, అది వార్త అంటే సంతోషిస్తాం. కళ్ళతో చూడకుండా అభూత కల్పనలతో కళ్ళు మూసుకొని ఊహించుకునేది కళ. ఫ్రిక్షన్స్ లో ఉన్నారు అనుకోండి. ఇప్పుడు అలా అజిత్ దోవల్ ఉంటాడు, అక్కడ ఏంటంటే ఆయనలో ఇవన్నీ చేసేద్దాం అని సినిమాలు అవన్నీ అనుకుని ఓ సినిమాలు చేస్తాడు, అవన్నీ నిజం అనుకుంటున్నాం. ఈ సర్జికల్ స్ట్రైక్లు కాంగ్రెస్ ఆయనలో నా జుట్టు మీద వెంట్రుకలన్నీ ఊడిపోయి అన్ని స్ట్రైక్లు జరిగాయి. ఈ చేసిందే సర్జికల్ స్ట్రైక్ అని ప్రజలకు సినిమా రూపంలో చెప్తే, అర్రే బీజేపీ గవర్నమెంట్ సర్జికల్ స్ట్రైక్ చేసిందట, వీళ్ళే చేశారట, అబ్బబ్బా రాత్రి కొట్టారట అని కథ సినిమా వస్తే అర్రే వీళ్ళే అని గొప్ప అన్నట్టే ఉంటది. నేను అలాంటివి నమ్మను. ఎందుకంటే భారతదేశంలో ఇలాంటివి చూడనివి చెయ్యనివి కాదు, ఇవన్నీ చూసి చేసినవి. వీళ్ళు కొత్తగా ఏదో లేడీకి లేచిందే ప్రయాణం, నక్క పుట్టి 4 ఆదివారాలు ఇక్కడ వీళ్ళ సంగతి కూడా అదే చెప్తున్నా. ఇక్కడ వీళ్ళు ఏదైతే అబద్ధాలతో సర్వైవ్ అయిపోతాం అనుకున్నారు సార్. నిజం ఉన్నది పాపప్ అయింది. నేను ఇవాళ గర్వంగా చెప్తున్నా, నేను ఎప్పుడైతే వాళ్ళకి సోషల్ మీడియాలో పెద్ద ఉండొచ్చు వ్యవస్థలు, నాకున్న మీలాంటి సహాయ సహకారాలతో నేను ఈ వ్యవస్థతో చేసిన యుద్ధంతో
వాళ్ళు ఎక్కడున్నారు ఇవాళ? నేను అహంకారంతో చెప్పట్లే, నిజం అన్నది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. నిజం మీద నువ్వు మాట్లాడు, ఎవరు కాదనరు. కానీ అబద్ధాలని నువ్వు నమ్మించే ప్రక్రియ ఉందనుకోండి, ఇంకక్కడికన్నా ముందుకెళ్ళదు. రైట్, సరే దాన్ని అక్కడ మనం ఎందుకంటే ఇంటర్లింక్ చేయలేవు, వెనక్కి వెళ్ళావు ముందుకెళ్ళావు. ఇప్పుడు నాకు నిద్రలో లేకపోయినా ఈ విషయాన్ని నేను ప్రవాసంలో చెప్పగలను. కానీ బట్ వెన్ సంబడి ఆస్క్, అరే ఆ రోజు ఏం అబద్ధం చెప్పాం, ఇది దీనికి ఎలా అవుతుందా అవదా, అదేంటి అది అల్లదో ఏముంది, నేను ఆ రోజు ఏం మాట్లాడిన ఎపిసోడ్ ఒకసారి 5-6 రిజల్ట్ చూసుకుని అప్పుడు కానీ మాట్లాడలేము అని చెప్పి తత్రపాటు అక్కడ దాకా వస్తుంది. నేను జర్నలిస్ట్ అయిన కోసం ఒక వీడియో చేశాను. మొన్న పేపర్లో రాసిన వార్త ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి పోటీ చేయమంటే కూడా భయపడి పారిపోతున్నారు ఎమ్మెల్యేలు. టికెట్ రాకపోతే మహాప్రసాదం నాకు టికెట్ రాలేదు అని రిలీఫ్గా ఫీల్ అవుతున్నారు అని రాశారు ఫస్ట్ పేజ్లో. నిన్న ఏం రాశారంటే, ఒక్కో టికెట్కి 20 కోట్లు 30 కోట్లు వసూలు చేస్తున్నారు, డిపాజిట్ చేయమంటున్నారు, 100 కోట్లు 150 కోట్లు ఎంపీ టికెట్ అడుగుతున్నారు, ఒక ఐఏఎస్ ఆఫీసు 100 కోట్లు తీసుకొని వచ్చాడు కర్నూలు ఎంపీ టికెట్ కోసం అని రాశారు. ఇదేన్ని నేను ఇది చేసుకోవాలా? నేనైతే చచ్చిన పేపర్లు చదవను సార్. మీకు మళ్ళీ నేను చెప్తున్నాను, నేను ఇవాళ విశ్లేషకుడుగా చాలా గొప్ప వాళ్ళు సార్. చదివే మాలాంటి అర్భకులు ఏమైపోవాలి. అందుకే మీరు మోడరేటర్ అన్నారు, నేను విశ్లేషకుడు అన్నారు. నేను ఓన్లీ న్యూస్ హెడ్లైన్స్ ఫాలో అవుతాను. హెడ్లైన్స్ ఇది వార్త అని వాడు చెప్పి సోది నేను వినవలసిన అవసరం లేదు. ఎందుకంటే విశ్లేషకుడికి ఈ నీడ్స్ టు హ్యావ్ ఎ బఫర్. ఇది ఈ విధంగా ఈ కోణంలో పాతది ఏం జరిగింది, కొత్తది ఏం జరిగింది అలైన్ చేసి మాట్లాడాలి. ఇది విశ్లేషకుడికి ఉన్న బేసిక్. అందుకని పేపర్లో ఆడవడం రాసిన వార్తనే వీడు కూడా మళ్ళీ అది జనగణమని చదివినట్టు చదివి దాన్ని విపులీకరిస్తానంటే సోషల్ మాస్టర్లు మాస్టర్లు పాఠం చెప్పినట్టు ఉంటుంది. పాయింట్ మిస్ అవుతున్నారు సార్. నేనేం చెప్తున్నా అంటే, వాళ్ళు ఏం రాస్తున్నారు పర్టికులర్ సబ్జెక్ట్ పైన అనే దానికి వాళ్ళు పాతది ఎక్కడదో అవసరం, నిన్నే రాశారు ఈ రోజు గుర్తుపెట్టుకోవట్లేదు అంటున్నాను నేను అదే చెప్తున్నాను సార్. మీరు వార్తని నిన్న రాసిన వార్త ఏది మీరు హెడ్డింగ్ చెప్పారు కదా, అది చూడండి ఫస్ట్. ఇస్ ఇట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే నెక్స్ట్ డే వాడే చెప్తాను నిజం. డిమాండ్ సప్లై వార్తలు వాడి దగ్గర ఉంటాయి, ఎందుకంటే వాడికి బేస్ లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే వాడికి ఎంతసేపు తెలుగుదేశాన్ని ప్రసన్నం చేసుకోవాలన్న కాన్సెప్ట్ లోనే దీని గురించి ఒక హరికథ రాస్తాడు. ఈ హరికథకి వీళ్ళు ప్రసన్నలు అవుతారు. నెక్స్ట్ డే ఏం రాస్తాడు, దాన్ని కాంట్రడిక్ట్ చేస్తూ ఇంకొక వార్త రాస్తాడు. ఇదేంటిది అంటే, నీకు పార్టీలో నువ్వు టికెట్లు ఇచ్చుకోవాలంటే నువ్వు కూడా ఇలా డబ్బులు పిండియాలి, డబ్బులు రెడీ చేసుకోవాలి. ఎంతసేపు వెరువాడికి 8వ లోకం అన్నట్టు డబ్బులు చుట్టే తిరుగుతుంటాడు వీడు. సాయంత్రానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు డిపాజిట్ చేయమన్నారు అనేది ఇంకొక వార్త ఇంకోటి రాస్తాడు. దాన్ని వీడు కలిపి 2 కాంట్రడిక్షన్ లో తెలుగుదేశం వాళ్ళు పిచ్చి ఎక్కువ తిరుగుతుంటారు. పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనిపిస్తుంది. పాపం ఏం లేదు ఇందులో, ప్రజలు పాపం అనకండి సార్, దయించి. పార్టీలు నమ్ముకున్న వాళ్ళు పాపం, పార్టీలు నమ్ముకున్న దయించి మీరు అది గ్రహించండి. ఈ రాసి పనికుమాల పొగడి వార్తల వల్ల పార్టీని నమ్ముకున్న వాళ్ళు ప్రభావితం అవుతున్నారు. ఆ పార్టీకి మామూలు గుడ్డ కాదు, 4-5 దుప్పట్లు వేసి కట్టేస్తున్నారు కనపడకుండా, ఏమాత్రం కొంచెం కూడా కనపడదు. చీకటి రూమ్ లో పెట్టి చీకటి రూమ్ లో పెట్టారా బాబు అన్న, పైన దుప్పట్లు వేసి చెవుల్లో హెడ్ ఫోన్లు పెట్టి ఇటు చెప్పి పొగడి కబుర్లన్నీ వాళ్ళు వినీలో చేసి బయటకు వచ్చి చూస్తే విభిన్నంగా జరుగుతున్నా సరే వీళ్ళు చెప్పాడు కాబట్టి ఇదే చేయాలని. అందుకే పార్టీలకు ఒక లైన్ విడిస్తే ఈ జడ్డిసాన్ అసలు ఆపొచ్చు. వీళ్ళకి లైన్ లేని కారణంగా ఆ లైన్ నమ్ముకుంటే అడుగు తినిపోతారు. అందుకని తలుపులు తీసి బయటకు వచ్చి చూస్తే బయటకు బయటకు వచ్చినప్పుడు తలుపులు పెట్టి షర్ట్ ట్రాక్ వేసుకుని సెల్ఫీలు తీసుకుని అధినాయకుడికి పంపిస్తారు. తలుపులు పెట్టుకొని మన ఇంట్లో టీవీ చూస్తే మనకి ఓహో అంత సేఫ్ కంట్రోల్లో ఉంది అనిపిస్తుంది. అంత చెప్పించాడు కేట్లేదు. రైట్. పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్లీజ్ జగనన్న 35,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని ఆధారాలతో సహా, తన దగ్గర ఉన్న ఆధారాలతో సహా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు ఆయన. దీనికన్నా ఒకసారి వెనక్కి వెళ్దాం సార్. ఇదే ఆధారం నా దగ్గర ఉన్నాయి, పుస్తకం ఇచ్చేస్తాను కానీ బట్ నేను రాష్ట్రంలో తేల్చుకుంటున్నానని ఏమన్నాడు. వైజాగ్లో ఎక్కడ మాట్లాడారు? వైజాగ్లోనే. అంటే ఈ లేడీకి ఈ బుర్రలోకి ఏదొస్తే ఇమీడియట్ గా గిల్లి కజ్జాలు చాడీలు. అంటే ఆల్రెడీ రూట్ మ్యాప్ ఇచ్చారు. ఏం చెప్పు నీ దగ్గర ఉందంటే నా దగ్గర 30 ఏళ్ళ చూడండి ఆడపిల్లలను కిడ్నాప్ చేశారట ఇవన్నీ అంటే ఇమీడియట్ గా నేషనల్ గణాంకాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడ ఉందో చూసాం. పైపించి కంపారిటివ్ గా ఇది చెప్పిన 30,000 కోట్లు 30,000 మంది అబద్ధం అని 10 సార్లు చెప్పినా సరే ఇంకా మన కొత్త సబ్జెక్ట్ ఉండదు కదా, దాన్నే మళ్ళీ రిట్రీట్ చేసుకుంటూ చెప్పుకుని తిరుగుతూ ఉంటారు. సో ఇక్కడ ఇవాళ కూడా ఏమైందంటే, ఇన్ని అవినీతి జరిగిపోయింది ఇళ్లలో అని చెప్పావు కదా అన్నదానికి ఈయన దగ్గర తీసుకెళ్లి నరేంద్ర మోడీకి ఉత్తరం ఇస్తే రేపు కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ శాఖ మంత్రి ఏం చెప్తాడంటే, ఇది ఏం జరగలేదు, ఇంతే జరిగింది, నీ ఫిగర్ అబద్ధం, నువ్వు ఈ భౌగోళి పేపర్ల ఛానల్ చూసి మాట్లాడేసినట్టుగా అబద్ధం రా బాబు అంటే కొత్త సబ్జెక్ట్ రాదు. కొత్త సబ్జెక్ట్ రాక దీని గురించి 4 రోజులు కొట్టుబెట్టాడు. భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ కూటమిలోకి వస్తుందని వార్తలు వచ్చిన నెక్స్ట్ డే పవన్ కళ్యాణ్ గారు లెటర్ రాయడం అంటే, పవన్ కళ్యాణ్ గారు అలా లెటర్ రాసేలాగా భారతీయ జనతా పార్టీ రూట్ మ్యాప్ ఇచ్చి ఉంటుందని ఎందుకు అనుకోరు?
రూట్ మ్యాప్ లో చాలా టాస్క్లు ఇస్తూ ఉంటారు. ఏ టాస్క్ ఇచ్చారు ఈ మర్చిపోయి కొత్తగా అన్ని మర్చిపోయినట్టు నిన్నటి అందుకే వెనక పేజీ ముందు పేజీ ఉండదు జగన్ మీరు మరీ పవన్ కళ్యాణ్. కన్సిడరేషన్ ఇవ్వట్లే పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకుండే వ్యూహం, ఆయనకుండే స్ట్రాటజీ ఆయనకుంటుంది కదా రాజకీయాల్లో. అందరికీ ఉంటుందేమో కానీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రం అస్సలు ఉండదు. ఉం. ఏమి తెలియని అబాస్ పాలేపి ఏకైక వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయన దగ్గర ఏం ఉండదు, ఆయనకి ఏం చేయాలో ఆయనకి తెలియదు, ఉం. ఏం చేయబోతున్నాడో ఆయన దగ్గర ఆయన నియంత్రణలో లేదు. ఉం. చేయబోయేది టాస్క్ బీజేపీ ఇస్తుంది, అదే చేయాలి అతను. ఉం. ఈ నిన్న చేసింది ఏంటో మర్చిపోతాడు ఆయన. ఉం. పైపచ్చి నిన్న చేసిన దానికి ఇవాళ చేసిన దానికి అలైన్మెంట్ సింక్ ఉండదు. ఉం. మంచిది, మీరు అనవసరంగా దాని ఏదో విభిన్న కోణంలో ప్రశ్నించినట్టు చేసిన తాత్పర్యం అదే విధంగానే ఉంటుంది. ఇప్పుడు ఇది ఇచ్చిన ఇదెందుకు తర్వాత- వ్యాలిడ్ కాదు, ఇదెందుకు వ్యాలిడ్? బీజేపీ టీడీపీ జనసేన కూటమితో కలుస్తుందని వార్త వచ్చిన తర్వాత ఉం. పవన్ కళ్యాణ్ గారు లేఖ రాయటం, గతంలో నేను కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయను, నేను కూడా విన్నాను, అది రాయను అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు కేంద్రాన్ని కంప్లైంట్ చేయడం నా ఉద్దేశం కాదు, మన రాష్ట్రానికి ఇష్యూ, మనం ఇక్కడే ఫైట్ చేసుకోవాలని చెప్పారు ఆయన. మరి చేయాలి కదా ఫైట్. సో ఇప్పుడు రాశారు అంటే- ఏది ఆ. టిడ్కో వెళ్ళి వాళ్ళ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసేదాకా లుజ్జుమాలు ఏవి తెలుగుదేశం వాడిది జనసేన వాడిది చెప్పండి. చేశారు కదా, టిట్కోయిల దగ్గర ధర్నాలు అవి ఇవి చేశారు. ఇల్లు హ్యాండ్ ఓవర్ చేశారు ప్రజలకి. చేయలే ఇంకా, అంటే మౌలిక సదుపాయాలు లేవు అక్కడికి, కరెంట్ లేదు, నీళ్ళు లేవు, రోడ్లు లేవు, అవన్నీ వేయాలి కదా. అవన్నీ వేయకుండా ఇల్లు కట్టేసి దాంట్లో పోమంటే ఎట్లా పోతారు అనేది కదా సమస్య. మరి గత ప్రభుత్వం మీద ఎలిగేషన్ కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది అదే కదా, ఉం. మౌలిక సదుపాయాలు లేవునే కదా. ఉం. మౌలిక సదుపాయాలు కల్పన చేసేది మా బాధ్యత అన్నదాకా ఆగిపోయి ఉన్నాయి అవి. ఉం. ఉం. దాని గురించి మాట్లాడేది ఉం. అంటే వీళ్ళకి ఇసరికల్లా తెలుగుదేశం అనాలి కాబట్టి సగం తూచు, ఉం. అల్లాలు అనాలి కాబట్టి సగం తూచి, ఈ తూచి కార్యక్రమంలో ఈ అమాయకంగా నరేంద్ర మోడీ కనబడేట్టుగా ఉత్తరం రేపు మీకు నేను సర్వే పంపించిన నాకు టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు సార్. టైం వేస్ట్. దాని ఆవశ్యకతలు తెలుగుదేశం గెలుస్తుందని సర్వే వస్తే మీకు రాని time waste, సార్. time waste. ఇవాళ తెలుగుదేశం గెలిచిందని వచ్చిన రాగానే ఇంకోసారి వైఎస్ఆర్సీపీ గెలిచిందని దానికి మాట్లాడాలి, దీనికి మాట్లాడాలి. ఒకటే మాట్లాడండి, నేను అడిగింది మాట్లాడండి మీరు. సార్ మీకు నేను కొన్ని గణాంకాలు చెప్తా సార్. మీకు ఆ. 1983 నుంచి తీసుకుందాం సార్. అది మనం తర్వాత చేద్దాం. ఇప్పుడు అంత నేను అవును, time statistics ఇవ్వలేదు. చెప్తే అంత time చెప్తే. ఇవ్వలేదు నేను. ఈ సబ్జెక్ట్ చాలా వ్యాలిడ్ సబ్జెక్ట్ మాట్లాడి అన్ని పోతాయి. ఓకే, తెలుగుదేశం పార్టీ ప్రకారం 115 నుంచి 128 మంది టీడీపీ జనసేన నుంచి గెలుస్తారని, అంతే. వాళ్ళ ఒరిజినల్ అబిలిటీ, వాళ్ళ సామర్థ్యం ఇవ్వగలిగేది ఎలక్షన్. వైసీపీకి 42 నుంచి 50 ఇస్తానారు, వైసీపీకి 42 నుంచి 50 ఇస్తానారండి, వాళ్ళ ఒరిజినల్ అబిలిటీ 67కి దగ్గరలోనే ఉన్నారు. 60 అదర్స్ కి 4 నుంచి 7 అని. జిల్లాల వారు చెప్పిన మీరు ఎన్ని వారీగా చెప్పినా ఆ. ఇవన్నీ 2 నెలల ముందు అనవసరమైన కార్యక్రమాలు. మొరాల్ పెంచుకోవడానికి ఆ పార్టీ మనం గెలిచేస్తానమాట అన్న భ్రమంలో ఈ భోగిని ఛానళ్లతో పాటు పనిచేసుకోవడానికి తెలుగుదేశం ఉపయోగపడుతుంది. ఒకళ్ళు వైఎస్ఆర్సీపీకి ఎస్ మా తప్పులు ఇవి, మేము ఓడిపోతున్నావా అని వాళ్ళు ప్రక్షాళించుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతకని ఇంకేం ఉండదు. ఓటర్ నాడి ఓటర్కి ఏంటంటే ఈసారి వాళ్ళకి క్వశ్చన్ పేపర్ చాలా క్లియర్ సార్. నరసింహారావు గారు 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని చూశారు, 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీని చూశారు. ఈ రెండిట్లో ఏది మంచో వాళ్ళకి చాయిస్ తీసుకోవడానికి ఈసారి వెసులుబాటు ఉంది. అంటే మీరు నేను అంతంత బాధపడవలసిన అవసరం లేదు. నేనేం బాధపట్ల, సర్వే వచ్చింది మిమ్మల్ని అడుగుతున్నా. ఆ సర్వే నాకేం బాధ ఉంటుంది? ఆ సర్వే వాడు ఏ మూలాలు ఏ ప్రాతిపదిక మీద తీశారో ఎవరికి అర్థం కానివి. సర్వే లాగే చేస్తారు. వాళ్ళ శాంపుల్ సైజు చాలా చిన్న. తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని సర్వే వస్తే శాంపిల్స్, మూలాలు, డిఎన్ఏలు అడిగితే ఎట్లా? నేను అంటుంది సర్వేలు కూడా, నేను అన్ని సర్వేల గురించి చెప్తాను. జనరల్ ప్రాస్పెక్టివ్ లో అందరూ టెస్టింగ్ మాడ్యూల్లో ఒక 15, 20, 25, 50, 150 లోపల శాంపిల్స్ ఉంటాయి నియోజకవర్గాలు. అంతే ఉంటాయి, అంతే. కానీ ఇంకే ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని ఇప్పుడు అదృష్టానికి తెలుగుదేశం వాడికి కాల్ చేశారు అనుకోండి, ఈసారి ఎక్కువ కాల్స్ తెలుగుదేశం అయితే తెలుగుదేశం గెలుస్తుంది, ఎక్కువ కాల్స్ వైఎస్ఆర్సీపీ అయితే వాళ్ళు గెలుస్తారు. ఇవన్నీ టెలికాల్స్. ఇది కాకుండా క్షేత్రస్థాయిలో సర్వేలు జరుగుతుంటాయి. క్వశ్చనైర్స్ ఇచ్చి ఒక శాంపుల్ సైజ్ కి ఆల్మోస్ట్ 350 రూపాయలు పైన ఖర్చు అవుతుంది. అర్థమవుతుంది. ఇప్పుడు నేను సర్వే చేసి తిరుగుతాను, ఏముంది నా కారు వేసుకుని పోతాను. నియోజకవర్గంలో కొన్ని ఆస్పెక్ట్ లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. నేను జనరల్ గా కలిసినప్పుడు ప్రజల్లోకి అడుగుతూ ఉంటా, ఇట్లా ఉంది కదా ఇట్లా. ఇప్పుడు ఉదాహరణకు నేను కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆటోలు ఎక్కి లెక్కర్ విషయంలో మాట్లాడుతూ ఉంటాను. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు చాలా ఎక్కువ ఖర్చు అయిపోతుంది కదా లెక్కర్ అంటే, అవును సార్ రోజు తాగిగోడికి అయితే మా వల్ల కాదు సార్, మనం మందులో రోజు తాగిగోడి కదా. నిజం సార్, ఇప్పుడు ఏం చేస్తున్నారు బాబు అంటే, ఒక వారంకి ఒక ఆదివారం ఏదో పెట్టుకుంటున్నాం సార్. సో వాడి కన్సంప్షన్ తగ్గింది నా ప్రాస్పెక్టివ్, బట్ రేట్లు ఎక్కువ. కానీ మందు తాగటం, రోజు తాగటం అలవాటు ఉన్నాడు వారానికి ఒకసారి తాగడం లేని అనుకోవడంలో పాసిబిలిటీ ఉందా? ఉంటుందా అట్లా? ఉంది లేదని నా ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. మీరు అన్నట్టు మీకు ఆటో ఎక్కినోడు ఆడ ఆ మాట చెప్పచ్చు. జనరల్ గా కూడా రోజు మందు తాగే అలవాటు ఉన్న నేను వారానికి ఒక రోజు తాగుతలేని అనుకోవడంలో ఏమన్నా, ఈ రోజు 31 కాబట్టి ఫస్ట్ నుంచి చాలా మంది రెజల్యూషన్ తీసుకుంటారు, వారానికి ఒక రోజు నా విషయం చెప్తా. నేను రంజాన్ మహీన్ ఒకటి చేస్తా, కార్తీక మాసం ఒకటి గట్టుకుంటా, లెంట్ ఒకటి చేస్తా. అది నాకు నచ్చిన ప్రాస్పెక్ట్. ఆ నిడివిలో నేను ఫుడ్ కూడా తిన్నాను, ఏం చేయను నేను. అది నా సిద్ధాంతం. ఇది రైడ్ రోజు చేసే కార్యక్రమాలు ఏం సమాధానం ఉంటది? జనరల్ గా రోజు మందు తాగే అలవాటు ఉన్న వాళ్ళు
రేటు పెరిగింది కాబట్టి వారానికి ఒకసారి తాగుదాంలే అనుకుంటారు అని నేను అనుకోను. మీరు అనుకోరు సార్, కానీ ఒక మాట చెప్తా, ఇప్పుడు రోజు డబ్బులు, ఇప్పుడు ఉదాహరణకి లెక్కర్ రేటు 350 రూపాయలు పెరిగింది అనుకోండి సార్, 100 రూపాయలది 200 అయింది, ఎగ్జాంపుల్ డబుల్ అయింది. వీడి సామర్థ్యం ఇవాళ నేను రోజు కూలికి వెళ్ళినాడు, వీడికి శాలరీ డబుల్ అయింది అనుకున్నప్పుడు వాడికి ఏం ఫరక్ పడదు. కానీ వీడి శాలరీ పాపం అలాగే ఉన్నప్పుడు, అది 200 రూపాయలు ఉన్నప్పుడు ఆలోచిస్తున్నాడు ఇంకో రేటు పోతాడు. తాగుడు దగ్గర అదే కదా, తాగుడు దగ్గర విచక్షణ కోల్పోయేవాడు, లేకపోతే అప్పు చేస్తారు, లేకపోతే చాలా సినిమాల్లో పాత సినిమాల్లో చూసినట్టుగా భార్య తాలిబొట్టు తెంపి మరీ ఇల్లు తాకట్టు పెట్టి తాగుతారు, ఎన్ని రోజులు తాగడం, లేకపోతే అమ్మ ఒడికి వచ్చినవి తీసుకొచ్చి నాన్న బుడ్డి కోసం ఖర్చు పెట్టినట్టు పెడతారు, ఇవన్నీ ఉంటాయి. ఇంకా పోలే. సరే సరే, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు మాకు సమయం కేటాయించినందుకు. ఇది ఇవాళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.